ప్రస్తుతం మనతో పాటు ముద్రాజ్ సంఘం నాయకులు కొట్టాల యాదగిరి ముద్రాజ్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. మనం చెప్పండి, సావిత్రిబాయి పూలేని ఎన్నో ఉద్యమాలు చేస్తా ఉంటే ఎప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి. సావిత్రిబాయి పూలేని మహిళా ఉపాధ్యాయులుగా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలిసింది. దానిపైన మీరు ఏం మాట్లాడారు? నిజంగా దాన్ని అభినందనీయమే ఖచ్చితంగా, ఎందుకంటే టీచర్స్ డే కింద ప్రకటించడం. కానీ ఇన్ని రోజులు చేయండి అంటే ఈరోజు రేపు సావిత్రిబాయి జయంతిని పురస్కరించుకొని మేము ఈరోజు బీసీ మహాసభను పెడదామని చెప్పేసి మేము దాదాపుగా చాలా రోజులు మా సన్నాహాలు జరుగుతున్నాయి. దాన్ని మా ఒత్తిడి మూలంగానే ఆయన దీన్ని అనౌన్స్ చేసిండని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎనీహో ఏదేమైనా అభినందనీయం. స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ చేస్తామని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రియాంక గాంధీ ఇట్లా వచ్చి పెద్ద ఎత్తున చేశారు. ఇప్పుడు దానిపైన ఎట్లాంటి చర్చ కూడా చేయట్లేదు. ఇది ఎట్లా చూసుకోవచ్చు? ఖచ్చితంగా ఇది మరోసారి మోసం చేస్తారు. బీసీలను మోసపోతారు. మోసపోయే కులాలు ఏమైనా ఉన్నాయంటే బీసీ కులాలు. అది అందరూ అనుకున్న విధంగానే మరొకసారి బీసీలను మోసం చేసి ఆయన గద్దెనెక్కిండు. ముఖ్యంగా గౌరవ ఆ రోజు పిసిసి అధ్యక్షులు, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యను పక్కన పెట్టుకొని బీసీ డిక్లరేషన్ చేస్తున్న 23% నుండి 42% పెంచుతూ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు పోతా అని చెప్పిండు. అదేవిధంగా బీసీ ఫండ్ సంవత్సరానికి 20,000 కోట్లు పెట్టి 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు పెడతా అని చెప్పేసిండు. ఇవి అన్ని తుంగలు తొక్కేసిండు. ఈ బీసీ డిక్లరేషన్ లో ఏమేమైతే చెప్పిండో ఏ ఒక్కటి ఇట్లా నిర్వర్తించకుండా ఆయన ఇప్పుడు స్థానిక ఎలక్షన్లకు పోదామన్న ఆలోచనతో ఉండు కాబట్టి బీసీలందరూ అగ్గిలెక్క మంటాయి ఈ రోజు ఈ బీసీ సభను పెట్టుకోవడం జరిగింది. అలాగే బీసీ డిక్లరేషన్ అనేది తీసుకోవాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలాంటిది బయట పడలేదు. దానివల్ల ఏమైనా బీసీలకు లాభం జరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా? బీసీ డిక్లరేషన్ కులగణన సంపూర్ణంగా జరగలేదు. ఎక్కడ కులగణన అనేది సంపూర్ణంగా జరగలేదు. అది తూతూ మంత్రంగా చేసిన కులగణనే తప్ప అంతే తప్ప కులగణన ఎక్కడ జరగలేదు. కులగణన సంపూర్ణంగా లేనే లేదు. నిజంగా కొన్ని దగ్గర కులాల పేర్లు గిట్లా రాయలే. కులం పేరు రాయకపోతే ఏ కులం ఎంత ఉందనేది ఎట్లా తెలుస్తుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ఇదే బీసీ డిక్లరేషన్లా అక్కడ కామారెడ్డి గిట్లా ముదిరాలు మేజర్ ఓట్లు, మరి ఈ రాష్ట్రంలో మేజర్ ఓట్లు ముదిరాలు బీసీ కులాల. వీళ్ళని ఎట్లయితే మా వైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15 జీవో ద్వారా ఆ రోజు బీసీ డి నుండి ఏలకు తీసుకొచ్చాడు. అది మా దురదృష్టవశాత్తు అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. మరి ఇప్పుడు దాన్ని ఆసరా తీసుకొని ఈ ముదిరాళ్లకు ఒక బొక్కలాగేస్తే ముదిరాజులకు బీసీటీ నుండి ఏలకు వేస్తాము అని చెప్పేసి ముదిరాజు ఓట్లన్నీ మనకు ఏకదాటిగా పడతాయి, మనం గవర్నమెంట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఒక దురుద్దేశంతో ఆయన ఆ మాటలు బీసీటీ నుండి ఏలకు మారుస్తా ముదిరాలని చెప్పడంతో గుడ్డిగా నమ్మారు ముదిరాళ్ళంతా. నమ్మి ఆయన గద్దెనెక్కిస్తే ఇంతవరకు బీసీటీ నుండి ఏ అనే ముచ్చటే తీయలే ఇంతవరకు. అదేవిధంగా మాకు ప్రభుత్వంలో మాకు ఇట్లా అవకాశం కల్పించాలి, మాకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, మా ముదిరాజులను ఒకరిని మంత్రి ఇవ్వాలి, ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి. మనము అందరం ఏమనుకుంటాము, నిజంగా వడ్డీ ఇచ్చేవాడు మెజారిటీ ముదిరాజులు వడ్డీ వాళ్ళు మన ఉంటే వెనక బెంచ్లో కూకున్నా వెనక లైన్లో కూకున్నా బొక్క దొరుకుతుందని ఒక సామెత ఉంది. మరి అదే విధంగా మనము వడ్డించేవారే మా వాళ్ళు లేరు, మాకెట్లా దొరుకుతుంది, మా సమస్యలు ఎట్లా పోతుంది? ఖచ్చితంగా ఈ రోజు ఈ వేదిక నుండి ఖచ్చితంగా ముదిరాజులకు మంత్రిత్వ శాఖ ఇట్లా ఇవ్వాలని చెప్పేసి ఒక మంత్రిగా ఒక ముదిరాజును నియమించాలని చెప్పేసి ఇలా కోరుకుంటున్నాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు ఎలాంటి న్యాయం జరగకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఊరున ధర్నాలు చేస్తాం, ఎక్కడికక్కడ స్తంభించేటట్టుగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. మాకు మీరు చెప్పిన బీసీ డి నుండి ఏలకు రావాల్సిందే, అదేవిధంగా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాల్సిందే. ఇది ఖచ్చితంగా మా డిమాండ్. ఎక్కడికక్కడ ఊర్లలో ధర్నాలు చేసే కార్యక్రమం ఇట్లా రేపు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అన్న.